శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ వృషభ రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా ఈ 10 రోజులు కూడా వృషభ రాశి వారికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే 1-2 రోజులు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి, మిగిలినటువంటి అన్ని రోజులు బాగుంటాయి. ప్రధానంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 4థ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క 4థ స్థాన సంచారం, 4థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి మొదలైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి స్థానం. రాస్యాధిపతి 4థ స్థానంలో సంచరించేటప్పుడు గృహ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. గృహ వాతావరణం చాలా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది. రాస్యాధిపతి 4థ స్థానంలో సంచరించేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కానీ లాభసాటిగా మారుతూ ఉంటాయి. అలానే నూతన వ్యాపార ప్రారంభాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ప్రధానంగా మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయాధిపతి, పంచమాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అంటే ధనాధిపతి 6వ స్థానంలో, పాపస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కొద్దిగా రావాల్సిన ధనం చేతికందక సమయానికి రాక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. లేదా గతంలో ఎవరైనా సరే వృషభ రాశి వారు తీవ్రమైనటువంటి రుణ సమస్యలతో గనక బాధపడుతూ ఉన్నట్లయితే వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అని చెప్పాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ జన్మరాశికి 5వ స్థానంలో రవి యొక్క సంచారం విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. 5వ స్థానంలో రవి యొక్క ప్రభావం కనుక ఉంటే, రవి అంటే గ్రహాలకు రాజు, పైగా ఈ 5వ స్థానం అనేటటువంటి సంతానానికి, పూర్వపుణ్యానికి, క్రియేటివిటీకి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. 5వ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి చాలా బలమైనటువంటి స్థితికి చేరుకోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక లీడర్ లాగా డెవలప్ కావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలానే 10వ స్థానాధిపతి అయినటువంటి శని కూడా మీ రాశికి లాభస్థానంలోను, 10వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఎవరైతే ఈ మాసంలో వృషభ రాశి వారు విదేశాలకు వెళ్లాలనుకుంటారో అటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం కాదు. అటువంటి ప్రయత్నాలు కనుక ఉంటే సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవటం కూడా మంచిది. కారణం ఏమిటంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధ కుజగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విదేశీ యోగానికి సంబంధించినటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఈ మాసం మొదటి 10 రోజులలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ప్రధానంగా 6వ స్థానంలో కుజుడు యొక్క సంచారము, మీ జన్మరాశికి 7వ స్థానం అంటే వివాహ స్థానము, కళత్ర స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క, అంటే ఆడవాళ్ళైతే భర్త యొక్క ఆరోగ్యం గురించి, మగవాళ్ళైతే భార్య యొక్క ఆరోగ్యం గురించి కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా తల్లి తరపు బంధువులతో అభిప్రాయ భేదాలు కలిగి విపరీతమైనటువంటి మాట పట్టింపులతో ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. రుణ సమస్యలు కానీ, రుణ భారం యొక్క తీవ్రత కానీ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా 3య స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశికి 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరి నుంచైతే మీరు సహాయ సహకారాలు కోరుకుంటూ ఉన్నారో ఆ సహాయ సహకారాలు అందకపోతూ ఉంటాయి. ఇప్పటిదాకా మీరు ఎవరినైతే బలంగా నమ్ముతూ ఉంటారో వాళ్లే మీకు ద్రోహం చేస్తున్నారా అనేటటువంటి భావన, అంటే కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం మీకు తెలిసినటువంటి కారణం చేత వీళ్లే మనకు ద్రోహం చేస్తున్నారా అనే ఒక రకమైన మానసికమైన అశాంతి కూడా కలుగుతుంది. అది తాత్కాలికం మాత్రమే. 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు
గత 1-2 రోజులుగా మీరు పడినటువంటి వేదనకు సంబంధించినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. మరలా ఆత్మీయుల నుంచి శుభ సంకేతాలనేటటువంటివి కూడా వెలువడుతాయి అని చెప్పాలి. ఇక్కడ సాహసంతో ధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన అద్భుతమైనటువంటి లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణాలు కూడా ఫలవంతం అవుతూ ఉంటాయి. ఇది అదృష్టమైనటువంటి కాలము అని చెప్పాలి. ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క సూచనలు సలహాలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే కోఆర్డినేషన్ అనేటటువంటి చాలా చక్కగా ఉంటుంది అని చెప్పాలి. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో మీ కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి సమయం అని చెప్పాలి. అలానే అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఆశాజనకమైనటువంటి వార్తలు వినటానికి కానీ, ఆల్రెడీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కానీ, ఉద్యోగ మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొన్ని రకాలైన గుడ్ ఇండికేషన్ శుభ సంకేతాలు కానీ అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. 5వ తేదీ రాత్రి 12:43 నుంచి 7వ తేదీ రాత్రి 1:25 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే స్నేహితుల యొక్క కొత్త పరిచయాలు, కొత్త అనేక రకాలైనటువంటి అనుకూలతలు, ఆనందాలు కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కొద్దిగా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే అన్ని రకాలైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణ పరంగా కూడా కొద్దిగా అనుకూలత కలుగుతుంది. 7వ తేదీ రాత్రి 1:25 నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మిత్రుల యొక్క మిత్ర భేదం అంటే ముఖ్యమైన వ్యక్తులతో మనస్పర్ధలు కలగటం గాని, సోదర సంబంధాలను బలహీనపడిపోవటం గాని, లేదా తండ్రితో రిలేషన్స్ కొంచెం తక్కువగా అయిపోవటం గాని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారో అంత ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఆవేశం కన్నా కూడా ఆలోచన చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో, చక్కగా సంకల్ప బలంతో ఇక్కడ మీరు ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే ఈ మా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన వలన చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయటం వలన మంచి అనుకూలత కూడా కలుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. దానితో పాటు ఖర్చుల మీద జాగ్రత్త, అంటే ఖర్చులు ఎక్కువ కాకుండా ఖర్చులు కొంచెం అదుపులో ఉంచుకోవటం, చక్కగా ప్రతిరోజు శివనామ స్మరణ చేయటం, ఇవి చేయటం వల్ల ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం.